అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 30 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు కావాల్సిన ఒక వ్యక్తినైతే దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు, మీకెందుకు దూరం కాబోతున్నారో తెలుసుకోండి. అనేటివైతే మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న పరిస్థితుల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు. వీరికి దైవభక్తి అనేది కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనసులో వీరు కుంగిపోయేటువంటి విషయాలను అయితే అస్సలు బయటకు తెలపరండి. అదేవిధంగా ఏదైనా ఒక సమస్య వస్తే కనుక వీరిదైన స్టైల్లో వారిని అయితే ఖచ్చితమైనటువంటి శాస్త్రమైన పరిష్కారాన్ని అయితే వీరుగా నిర్ణయించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలను కూడా చక్కగా అమలుపరుచుకుంటారు. అదేవిధంగా వీరి యొక్క సమయానుకూలంగా పనిచేసుకోగలిగేటువంటి నేర్పు కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో వీరు ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు అందేటువంటి ఒక మంచి సలహా అనేది మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఇతరుల యొక్క సహాయంతో మీరు ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. దీనికి కావాల్సింది కేవలము మీ మీద మీకు కలిగేటువంటి ఒక నమ్మకం మాత్రమే. సముద్రాల అవతల ఉండేటువంటి బంధువులు ఇచ్చేటువంటి బహుమతితో మీరు చాలా సంతోషం అనేది కలుగుతుందండి. మీ యొక్క శక్తిని, అభిరుచిని పునర్జీవితం అయితే చేసుకున్నటువంటి వినోదయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఎదురు చూసినటువంటి ప్రశంసలు, రివార్డులు వాయిదాలు పడుతున్నాయి కనుక మీరు నిరాశతో బాధపడుతున్నారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో అయితే కలిగి ఉంటారు. మీరు ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క అంచనాలకు మించి లబ్ధినైతే చేకూరుస్తాయి. పెళ్ళు తాలూకు నిజమైనటువంటి పరవశ్యం ఎలా ఉంటుందో మీకు ఈ రోజునైతే తెలియపరుస్తుంది. ఇక ముఖ్యంగా మీ యొక్క దినఫలితాల ప్రకారం గమనించినట్లయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగా మీరు దూరం చేసుకోబోతున్నారు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క ధనఫలితాల ప్రకారము మీ యొక్క స్నేహితులైనటువంటి వారిలో ఒకరితో గొడవ జరిగి వారిని మీ నుండి దూరం చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో మీరైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి. ఎటువంటి చిన్న మనస్పర్ధలు లేనప్పుడు కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకొని మీ యొక్క బంధం అనేది నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీకు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. కఠినంగా తీవ్రంగా ఒకరితో ఒకరు వాదించుకున్నారు అంటే తీవ్రత సమస్య పెరుగుతుందే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. దీనివల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. వారి యొక్క మనసు అనేది నొప్పించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ వారు కనుక మీ యొక్క మనసును నొప్పిస్తే ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆ యొక్క కోపాలు అనేవి తగ్గాక వారు ఖచ్చితంగా రిలాక్స్ అవుతారు. వారు మీకు క్షమాపణలు చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అట్టి సమయంలో వారిని అయితే మీరు రిలాక్స్ చేయండి. ఇక ఈరోజు దినఫలితాల ప్రకారం మిగిలిన అంశాలు మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు చేసేటువంటి వారికి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారులతో కొంతమేర చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు కుల వృత్తుల్లో స్థిరపడి ఉన్నారో వారికైతే సమయము కొంచెం మేర కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక అశుభ వార్తనైతే మీరు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరైతే దిగులు చెందాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని ఆ యొక్క భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క రాశి ఉన్నటువంటి వారు వ్యాపార జీవితంలో స్థిరపడి ఉన్నారో
మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి దానికి కూడా తగినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకోండి. పరిస్థితులు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంతమేర మీ యొక్క జీవితంలో ఉపశమనం అనేది కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీకు సానుకూలంగా ఉండేటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపరుస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ రోజు అయితే మీరు రిలాక్స్ అవ్వాలండి. సన్నిహిత స్నేహితులు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని అయితే మేల్కొల్పుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు అయితే ఆలోచించడం అయితే చాలా మంచిదండి. మీ యొక్క ఉదార స్వభావాన్ని మీ యొక్క స్నేహితులు దుర్వినియోగం చేయడానికైతే ఒప్పుకోకండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఎన్నో ఊహించినటువంటి పరిణామాలు అయితే దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తానుగా గుర్తించే విధంగా సహాయం అయితే చేయండి. ఏ విధమైనటువంటి వ్యాపార లీగల్ సంబంధించినటువంటి పవిత్రమైన పూర్తిగా చదివి దానిలో గూఢార్థాలు ఉంటే మాత్రము అర్థం చేసుకొని సంతకం అయితే చేయండి. లేదంటే మీరు ఎంతో నష్టపోతారు. ఈ యొక్క రాసినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపడము కఠినంగా అవుతుంది. మీ యొక్క స్నేహితులతో కలిసి మీ యొక్క విలువైన సమయాన్ని అయితే వృధా చేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక ఏంజెల్ లుక్లో కోణాన్ని అయితే చూపించబోతుంది. ఒక చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లుగా కొంత విచారము కొంత సంతోషం అనేది మీకు ఈరోజు అవసరము. అప్పుడే మీరు మీ అవసరమైనటువంటి సంతోషపు రుచిని అయితే ఆస్వాదించగలుగుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా. ఈరోజు మీ యొక్క ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులు అంటే చాలా ఉపయోగపడుతుంది. అందరినీ ఒక చోట చేర్చేటువంటి ఒక లక్ష్యం కోసము పనిచేసే విధంగా టీం వర్క్ అనేది చేయగలుగుతాను అనేటువంటి మీకు ఒక శక్తివంతమైనటువంటి పొజిషన్లో మీరైతే ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ యొక్క ప్రేమకై మీ యొక్క జీవితం అనేది మెరుగైనటువంటి మలుపులు అనేవి తీసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఒక ఆనందకరమైన మలుపు అనేది రాబోతుందని అర్థం చేసుకోండి. ఈ యొక్క అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ యొక్క సమయం అనేది వృధా అవుతుంది. ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితానికి ఎంతో గొప్పదైనటువంటి విలువ అనేది మీరు గుర్తించుకోగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారన్నది తనకు తెలిసే విధంగా చెప్పండి. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీకు అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామ స్మరణ అస్సలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించడం వల్ల మీరు ఉన్నట్లు మంచి అతి జరుగుతుంది. మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితమైన ఫలితాలు అయితే పొందుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గోమాత దానం చేయడం ద్వారా మీకు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. ఈ విధంగా రేపటి రోజున మీకైతే కొన్ని శుభ కొన్ని అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారో, అసలు ఆ వ్యక్తిని మీరు ఏ విధంగా మీకు పరిచయం అయ్యారు, ఏ విధంగా మీకు దూరం చేసుకోబోతున్నారు, ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు వీడియోలు తెలుస్తున్నారు కదండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.